యేసుక్రీస్తు నామములో వాక్యం వింటున్న మీ అందరికీ కూడా లివింగ్ గాడ్ మినిస్ట్రీ నుండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృప గలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయ పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మనము నిజంగా రక్షింపబడ్డాము, నిజమైన మారు మనసు పొందాము అనడానికి రుజువు ఏంటనంటే ఖచ్చితంగా మన జీవితాలలో నిజమైన పశ్చాత్తాపం కనబడాలి. రెండవది ఏంటంటే మనం పశ్చాత్తాపం పొందాము అనడానికి మన క్రియలు మారాలి. వాక్యం సెలవిస్తూ ఉంది, మీ దేవుడు కరుణా వాత్సల్యములు గల దేవుడు కాబట్టి మీరు ఆయన దగ్గరికి వచ్చి నిజమైన పశ్చాత్తాపముతో ఆయన దగ్గర పశ్చాత్తాపడి మీ పాపములను ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి ప్రతి పాపమును కూడా ఆయన కాచినటువంటి పవిత్రమైన రక్తము ద్వారా మనల్ని కడిగి శుద్ధి చేసి నీతిమంతులుగా చేస్తాడు. ఆయన నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత, మనము పరిశుద్ధపరచబడిన తర్వాత నిజంగా మనం మారు మనసు పొందాము, నిజంగా మనము రక్షింపబడ్డాము, లేక నిజంగానే మనం పశ్చాత్తాపడ్డాము అని చెప్పి దేనిని బట్టి తెలుస్తుందని అంటే మన క్రియలు మారినప్పుడు మాత్రమే, మన ప్రవర్తన విధానం మారినప్పుడు మాత్రమే నిజంగా మనం మారు మనసు పొందామనడానికి రుజువు అనిపిస్తూ ఉంది. అందుకనే మన జీవితాలలో ఆత్మీయ పోరాటం అనేది ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. మన పాపముల నిమిత్తం పశ్చాత్తాపడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వస్తాడు. ఆయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివాసం ఉంటారో నిజమైనటువంటి నెమ్మదిని, నిజమైన సమాధానాన్ని మన హృదయాలలో ఆయన స్థిరపరుస్తారు. ఎప్పుడైతే నిజమైన సమాధానం మన హృదయాలలో స్థిరపరచబడిందో లోకము లేకుంటే సాతాను మనలను ఆకర్షిస్తూ ఉంటుంది, లోక సంబంధమైన కోరికలు. అలాంటి పోరాటము మన జీవితంలో, మన అంతరంగములో, మన మనసాక్షిలో ప్రతి దినము కూడా జరుగుతూనే ఉంటుంది. పాపమునకు సంబంధించినటువంటి కోరికలు, ఆశలు మన జీవితాలలో ఎప్పుడు కూడా అవి మనలను వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాల్లో నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, అవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురో. ఆత్మానుసారంగా మనం నడుచుకోవడానికి ప్రయత్నించినంత కాలము కూడా ఈ లోక సంబంధమైన కోరికలలో మనము పడిపోకోకుండా మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటాం. మనలను లోక సంబంధమైన కోరికలు, ఆశలు లాగుతూ ఉన్నప్పుడు శరీర సంబంధంగా నడుచుకునే వారమైనట్లయితే వాటిలో పడిపోతాం. ఎప్పుడైతే శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే వారుగా ఉన్నట్లయితే మనం పొందినది నిజమైన పశ్చాత్తాపం కాదు, మన క్రియలు మారలేదు. క్రియలు మారినప్పుడు నిజమైన పశ్చాత్తాపం పొందామని మనం చెప్పుకుంటున్నాం తప్ప కానీ నిజమైన పశ్చాత్తాపం మన హృదయాలలో కలగలేదు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, మనం రక్షింపబడ్డాము, నిజంగా మారు మనసు పొందాము, మనము దేవునిలోనికి వచ్చాము, నిజమైన పశ్చాత్తాపాన్ని పొందాము అని మనం దేనిని బట్టి తెలుస్తుందని అంటే మనము మన క్రియలు మారినప్పుడు, ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మాత్రమే మన విశ్వాస జీవితంలో నిజమైన రక్షణ, నిజమైన పశ్చాత్తాపం కలిగిన వారం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో 2 శిష్యులు, పేతురు ఉన్నాడాయన, ఆయనను ఎరగనని ముమ్మారు బొంకాడాయన. ఆయన కోడికుయిగానే ముమ్మారు బొంకిన తర్వాత ఆయన పశ్చాత్తాపడి ఆయన ఏడుస్తూ దుఃఖపడుతూ ఉన్నాడు. చరిత్రకారులు చెప్పేది ఏంటనంటే కోడి కూసిన ప్రతిసారి కూడా ఆయన ఏడుస్తూనే ఉండేవాడంట. ఆయన కంటి యొక్క నీరు కారుతూ ఉన్నప్పుడు ఇలా గుంటలు పడినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఆయన శిష్యులలో ఉన్నటువంటి మరొక శిష్యుడు ఇస్కరియోతు యూదా, ఆయనను 30 వెండి నాణములకు ఆయన నమ్మేశాడు. సువార్తల్లో మనం చదువుకుంటాం. ఆయన పశ్చాత్తాపము పొంది వెళ్ళి ఆ 30 వెండి నాణాలు కూడా దేవాలయంలో పారవేసి వెళ్ళి ఉరిపెట్టుకున్నాడు. ఆయన పశ్చాత్తాపడ్డాడని చెప్పి రాయబడింది, కానీ నిజమైన పశ్చాత్తాపం అని చెందలేదు. ఆయన క్రియలు మారలేదు. పేతురు అబద్ధమాడి తన పశ్చాత్తాపడి తన క్రియలు మార్చుకున్నాడు, పశ్చాత్తాపముతో తన పద్ధతిని మార్చుకున్నాడు. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన తర్వాత తన జీవితంలో ఎన్నడూ కూడా పాపమునకు చోటీయలేదు. ఆయన యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు, అక్కడున్న ప్రజలు, ప్రధాన యాజకులు దేవుని గురించి మీరు ప్రకటించకూడదు అని చెప్పి వారికి ఆజ్ఞాపించినప్పుడు, ఖండితంగా ఆజ్ఞాపించినప్పుడు మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని చెప్పి అవసరమైతే దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడ్డారు. ఇది నిజమైన పశ్చాత్తాపము, నిజమైన మారు మనసు అంటే. కాబట్టి నిజమైన మారు మనసు మన జీవితాలలో దేనిని కలిగజేస్తుందనంటే నిజమైనటువంటి దుఃఖాన్ని, పశ్చాత్తాపాన్ని కలిగజేస్తుంది. రక్షింపబడిన దానికి,
రక్షింపబడడానికి ఉన్నటువంటి మార్పు మన జీవితాలలో కనబడుతుందా లేదా, మనల్ని చూసినటువంటి వారు మన క్రియలను బట్టి దేవునికి దగ్గరగా రావడానికి అనేక మందికి మాదిరికరంగా మన జీవితం ఉందా లేదా అనేది మనలను మనం పరీక్షించుకుని ఒక్కసారి, ఒకవేళ క్రియలు మనలో మార్పు చెందకపోతే మనలను బట్టి కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుందని ప్రభువాక్యం సెలవిస్తూ ఉంది. అలా కాకోకుండా నిజమైన పశ్చాత్తాపం చెందిన వారిగా, నిజమైన మారు మనసు కలిగి మనం దేవుని దగ్గర పశ్చాత్తాపడితే దేవుడి కృపనిస్తాడు. ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనము అనేక సార్లు శరీర బలహీనతను బట్టి మనకు మురుకు అంటుకుంటూ ఉంటుంది. పాపంలో అప్పుడప్పుడు ఒకవేళ తెలిసి తెలియక పడుతూ ఉంటాం. అలాంటి సందర్భంలో నిజమైన పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, ఇక ఆ పాపం వైపు వెళ్ళను, ఆ పాపము చేయనని చెప్పి నిజమైన మారు మనసు పొంది నిజమైన పశ్చాత్తాపం కలిగి దేవుని దగ్గరికి వచ్చి మన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు మన వస్త్రములను కాకోకుండా మన హృదయములను చింపుకొని ఆయన దగ్గర పశ్చాత్తాపడితే మన మీదికి చేసిన పాపమును బట్టి ఏ కీడైతే ఆయన రప్పించాలని అనుకున్నాడో ఆ కీడును ఆయన రద్దు చేసి కృప చూపించి మన పట్ల ఆయన కనికరాన్ని చూపిస్తాడు. మనలను దేవుడు జాలి పడతాడు, మన పట్ల ఆయన ప్రేమను చూపిస్తాడని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఒకవేళ ఏదైనా బలహీనతలు మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామేమో, తెలిసి తెలియక ఒకవేళ ఎక్కడైనా దేవుని యొక్క చిత్తంలో నుండి బయటకు వచ్చేసి జారిపోయి లోక ఆశలకు మనల్ని మనం అప్పగించుకుని దేవునికి దూరం అయ్యామేమో, నిజమైన పశ్చాత్తాపంతో ప్రభా నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, నీకు వ్యతిరేకంగా నేను ఎదుట నేను అతిక్రమాన్ని చేశాను, నన్ను క్షమించమని ప్రభు దగ్గర నిజమైన పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వస్తే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు దగ్గరికి వచ్చి మన పాపను ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, కృపనిస్తాడు, మరలా మనం కోల్పోయిన దానిని అంతటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. క్షమించుటకు సిద్ధ మనసు గల దేవా తండ్రి, మా పాపములను మేము ఒప్పుకున్నప్పుడు క్షమించే దేవుడు, కృప చూపించే దేవుడు కనుక తండ్రి, నన్ను వాక్యం వింటున్న వారిలో ఒకవేళ ఎవరైనా తెలిసి తెలియక పాపం చేసి మీకు దూరం అయ్యి నా ప్రభా మీ చిత్తంలో నుండి బయటికి వెళ్ళిపోయినట్లయితే మరొకసారి నాయన వారిని మీరు క్షమించండి. నేను పశ్చాత్తాప హృదయంతో మీ దగ్గరికి వచ్చి ఎవరైతే ఒప్పుకుంటున్నారో మేము చేసిన పాపమును క్షమించు ప్రభు అని ఎవరైతే నిజమైన మారు మనసుతో మీ దగ్గరికి వస్తున్నారో, పశ్చాత్తాపంతో వస్తున్నారో వారిని మీరు క్షమించి కృప చూపించి బలపరిచి మీ ఆత్మచేత మీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి మీ కృపా సమాధానం వారందరికీ మీరు అనుగ్రహించి మేలు చేసి కాపాడి మీ చిత్తంలోని జీవించేటువంటి ధన్యత మీ ఆత్మచేత బలపరిచి మీరు సహాయం చేసి మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.